హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు సులభంగా చేసుకునే ముర్రీ మసాలా లేకపోతే బొరుగులతో స్నాక్స్, మురమరాలతో స్నాక్స్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఈ రోజుల్లో అందరూ డైటింగ్ చేయాలనుకుంటున్నారు, ఎక్కువగా హెల్త్ కాన్షియస్తో ఉన్నారనమాట. అందువల్ల మనకి ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా తింటే వెయిట్ పెరుగుతామేమో అని భయపడే వాళ్ళకి ఇది చాలా హెల్దీ అండ్ చాలా బెస్ట్ స్నాక్స్ అండి. స్నాక్ ఐటెం. దానికి కావలసిన పదార్థాలు: 2 కప్పులు మురమరాలు లేదా బురుగులు, కొందరు పేలాలని కూడా అంటారండి, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, టమాటాలు తరుగు, కొత్తిమీర. ఇది బ్రోకలీ అంటారు, మనకు అందుబాటులో ఉంటే వేసుకోవచ్చండి, లేకపోయినా ఇది పర్వాలేదు. తర్వాత రుచికి సరిపడా కారం, ఉప్పు, నిమ్మరసం. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పల్లీలు వేయించుకు పెట్టుకోవాలండి. పల్లీలు వేయించిన తర్వాత ఆ వేడి కళాయిలోనే ఈ బురుగులు ఏవైతే ఉన్నాయో ఆ 2 కప్పుల బురుగుల్ని వేసి మనం వీటిని కూడా సన్నటి సెగ మీద, ఆల్రెడీ ఇవి వేగి ఉన్నాయి కనుక డెలికేట్గా ఉంటాయి, మాడిపోయే అవకాశం ఉంది. సన్నటి సెగ మీద కొద్దిగా గోరువెచ్చగా అయ్యేలాగా వేడి చేసుకోవాలండి. ఏమీ ఆయిల్ అక్కర్లేదు, ఓన్లీ డ్రై రోస్టే. పిల్లలకి చేసి పెట్టేటప్పుడు కొంచెం కమ్మటి నెయ్యి 1 స్పూన్ తగిలిస్తే వాళ్ళకి హెల్తీగా ఉంటుంది. ఆవు నెయ్యి అయితే వాళ్ళ మెమరీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఉల్లిపాయల వల్ల బీపీ తగ్గుతుందంటారు. నిమ్మరసం సి విటమిన్ మనకు తెలిసిందే కదా. ఆకుకూరలు, పచ్చి టమాటాల్లో చాలా పోషక విలువలు ఉంటాయి. అవి వేడి తగిలితే పాడవుతాయి కనుక వేడి తగలకుండానే తింటాం. ఇక్కడ ఇట్లా కొంచెం లైట్గా గోరువెచ్చగా అయితే చాలండి. ఇవి ఆల్రెడీ వేయించి ఉన్న పురుగులు కనుక వీటిని కొంచెం సన్నటి శాఖ మీదే వేయించుకోవాలి. ఎక్కువైతే మళ్ళీ కలర్ మాడిపోవడం, మాడు వాసన రావడం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. ఓన్లీ పల్లీలు, వేరుశనగ పల్లీలు, మురమరాలు మాత్రమే వేడి చేసుకుంటామండి. అది కూడా డ్రై రోస్ట్ చేస్తాము. ఇది కూడా విటమిన్ బి ఉంటుంది మురమరాల్లో, అందువల్ల అది విటమిన్ బి లాస్ అవ్వకుండా కొంచెం క్రిస్పీగా అవ్వడానికి వీలుగా మనం తినేటప్పుడు ఇలా సౌండ్ రావాలన్నమాట. అనిపిస్తుంది కదా, ఇలా సౌండ్ వచ్చేంత వరకు కొంచెం వేడెక్కనిస్తే చాలండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవచ్చు. ఇప్పుడు వేగిన మురమరాల్ని, బురుగుల్ని ఈ మిక్సింగ్ బౌల్లోకి మార్చేసుకున్నానండి. ఈ మురమరాల్లోకి తరిగిన మిర్చి, ఉల్లిపాయలు, టమాటా షిఫ్ట్ చేసుకుంటామన్నమాట. ఆ పైన మనం తీసుకున్న పల్లీలు కూడా ఇవి ప్రోటీన్ రిచ్ ఉంటాయండి. డ్రై రోస్ట్ చేసినవి పెద్దవాళ్ళకు కూడా మంచివేను. మనం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే నామకే వస్తే ఒక 10 పీసెస్ కూడా వేసుకోవచ్చండి. మిర్చి వేసాం కనుక ఎర్రమిర్చి నేను పండు మిర్చి కట్ చేసింది వేసాను, అందువల్ల కారం తక్కువగా వేస్తున్నాను. మన టేస్ట్కి సరిపడగా కారం. మళ్ళీ మురిల్లో కూడా సాల్ట్ ఉంటుంది, అందువల్ల సాల్ట్ కూడా మనం తగ్గించి వేసుకోవాలండి. ఎక్కువైతే మళ్ళీ కష్టం, తక్కువైతే కలుపుకోవడం ఈజీ కనుక చూసుకుని వేసుకోవాలి. ఆ పైన ఈ లెమన్ జ్యూస్ అండి, ఎంత అయితే అంత మన టేస్ట్ని బట్టి ఎంత కావాలనుకుంటే వేసుకోవచ్చు. ముందు ఒక కట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే మనకి ఇంకా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అన్ని పదార్థాలని, ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా లెమన్ జ్యూసు, కారము, మిర్చి పౌడరు, సాల్ట్ పౌడరు అన్నీ వాటికి సరిగా అద్దుకునేలాగా చేస్తే బాగుంటుందండి. బీచ్లో అయితే దీన్ని చేత్తో పిసికి వాడు వడ్డిస్తాడు. దానికంటే కూడా నాకు ఇట్లా స్పూన్తో కలిపి మురమరాలు బురుగులు ఏవైతే ఉన్నాయో అవి కరకరలాడుతూ ఉండగానే పక్కన లెమన్ టేస్టు, పచ్చి ఆనియన్, పచ్చి టమాటా టేస్ట్ తగిలితే బాగుంటుందన్నమాట అనిపిస్తుంది. ఇదండి మన ఎంతో ఆరోగ్యకరమైన మిర్చి ముర్రీ మసాలా. ఫ్రెండ్స్, ప్లీజ్ subscribe my channel, like, share and comment please. Thank you friends. Please comment.
మీకు ఇంకే వంటలు కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.